ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చితికిపోతున్న కుటుంబాలని నేనైతే చాలా చూస్తున్నానండి ఈ రోజుకి కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప ఆర్థిక నిపుణులంతా కూడా ఈ సారాన్ని చాలా తేలిగ్గా అందించేస్తూ ఉంటారు. మనమే వంట పట్టించుకోం. ఒక్కొక్కసారి కొంతమంది చెప్పేది చాలా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. మినిమం డిగ్రీ ఉండాలి ఇవి అర్థం చేసుకుంటే అంటారు చూడండి, ఆ స్థాయిలో ఉంటుంది. అలా కాకుండా మీ అందరికీ అర్థమయ్యేలాగా రోజువారీ భాషలో మీ ఇంట్లో మనిషి మీతో చెప్తే ఎలా ఉంటుందో మీ అమ్మగారో, అమ్మమ్మ గారో, నాన్నగారో ఆ రకంగా మీకు అందించేయాలి అనే ఉద్దేశంతో నేను కంటెంట్ ఇస్తున్నాను. మొదటి నుంచి చాలామంది ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. మరి పూర్తిగా చూసి మీ జీవితాల్ని అంటే మీ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోండి. కనీసం ట్రై చేయండి. ఒక వారం, ఒక నెల అయినా ట్రై చేశాక అప్పుడు వచ్చి జెన్యూన్‌గా కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే మనం పర్సనల్ ఫైనాన్స్ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి. మరి పర్సనల్ ఫైనాన్స్‌లో అతి ముఖ్యమైన అంశం డబ్బులొస్తూ ఉంటాయి. కానీ వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చయిపోతూ ఉంటుంది. అంటే 10,000 25,000 జీతం వస్తుంది. కానీ అక్కడ ఖర్చేమో ప్రతి నెల 5, 10,000 ఎక్కువే ఉంటుందండి. కొంతమందైతే డబుల్ కూడా ఖర్చు చేసేస్తున్నారు. ఈ మధ్య కూడా నేను బాగా గమనించాను. మా ఆఫీస్‌లోనే పనిచేస్తున్న కుర్రాడు జీతం 30,000 వాడి ఖర్చులు 35, 40 ఉంటాయండి. ప్రతి నెల అప్పు కోసం వస్తూ ఉంటాడు. అంటే 1, 2 సార్లు అంటే నేను ఇస్తాను కానీ ప్రతిసారి ఇస్తే వాడిని పాడు చేసినట్టు ఉంటుంది కదా! మర్యాదగా లేవని చెప్పేస్తాను. కానీ ఎక్కడో చోట అప్పు తెచ్చేస్తాడు కదా! ఏదో ఒక యాప్ ఇంకెన్నున్నాయండి అప్పు తెచ్చుకోవడానికి. చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ తెచ్చేయటం. సో, ఇక్కడ తర్వాత ఒక డిస్కషన్ వచ్చిందండి. వాడే వచ్చాడు స్వయంగా. నాకు వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైపోయినాయండి బాబు ఎలాగా అని చెప్పి. సో, నాకు అనిపించింది ఓకే, ఇది నీ ఒక్కడి సమస్య కాదు, చాలామందికి ఉన్న సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయగలిగితే చాలామందికి మేలు చేసినట్టు ఉంటుందని చెప్పి ఇదిగో పూర్తిగా ఈ వీడియో ఇస్తున్నాను. దయచేసి ఇక్కడున్నవి ఫాలో అవ్వండి. కొత్తగా కూడా మీకు ఏమైనా అనిపిస్తే సార్ ఇగో ఇవి కూడా ఫాలో అయితే బాగుంటుంది అనిపిస్తే అది కూడా చెప్పండి. సో, మరి ఖర్చుల్ని తగ్గించుకోవడం ఎలా, ఉన్న ఆదాయం ఎలాగో పెంచుకోలేమో చాలామందికి అవకాశం ఉండదు. కానీ పొదుపు చేసుకోవచ్చు, డబ్బుని క్రియేట్ చేయొచ్చు, డబ్బుని పక్కన పెట్టుకోవచ్చు కదండి. సో, మరి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమైన 4, 5 విషయాలు చెప్పేస్తున్నాను. దయచేసి నోట్ చేసుకోండి. నెంబర్ 1, ఖర్చుల్ని ట్రాక్ చేయండి. చిన్న యాప్ లేకపోతే ఏదో ఒకటి గూగుల్ షీట్ లేకపోతే చాలా ఉన్నాయి కదండి ఫోన్లోనే, అవి తెచ్చుకోండి. లేదు ఒక చిన్న బుక్ పెట్టుకోండి. ఖర్చుల్ని ట్రాక్ చేయండి. ట్రాక్ అంటే రోజువారీ ఖర్చులు, ప్రతి ఖర్చు రాయండి. అందరూ చెప్పేదే అయినా కానీ మళ్ళీ చెప్తున్నాను. రోజువారీ ఖర్చు రూపాయి పెట్టినా, 10 పెట్టినా, 100 పెట్టినా రాయండి. ఈ ట్రాక్ చేయడం అలవాటు చేసుకోండి. రోజువారీ ఖర్చులు రాస్తే అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమైపోతాయండి. ఇది అవసరమైన ఖర్చా, అవసరం లేనిదా అనేది రాసేటప్పుడు అర్థమవుతుంది. అరే, ఇది అనవసరంగా ఖర్చు పెట్టామే, కొన్నాళ్ళు ఆగొచ్చే, లేకపోతే అసలు వేస్టే, దీనివల్ల ఉపయోగం లేదే, మన డబ్బు పోయినాయే అనిపిస్తుంది కదా. సో, ఇది ఫస్ట్ పాయింట్, ఇది చేయండి. నెక్స్ట్ వచ్చి 50, 30, 20 అని ఒక నియమం ఉందండి. ఏం లేదు, వస్తున్న డబ్బుని సపోజు ఒక ₹1,00,000 వస్తోంది అనుకుంటే ఒక 50,000 ఇలా ఖర్చు పెట్టండి, 30,000 ఇలా, 20,000 అలా. అంటే మీ స్తోమతను బట్టి 1,00,000 అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సపోజ్ 50,000 ఖచ్చితంగా అవసరాలకు ఖర్చు పెట్టండి. అవసరాలంటే ఫుడ్ అవసరము, ఆ టైంకి బట్టలు ఏమైనా ఉంటే అవి అవసరం, కొంత ట్రాన్స్పోర్ట్ అవసరం, ఇల్లు ఇంటి అద్దెలు అవసరం, పెట్రోల్ వగైరా అవసరం. ఇవి కదండి అవసరాలంటే. పిల్లలు స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, ఇవి అవసరాలు కాబట్టి ఖర్చు పెట్టండి. ఒక 20% పొదుపు చేసేయండి. ఆ పొదుపు కూడా ఎలా ఉండాలంటే ఆటోమేటిక్గా మీ ఖాతాలోంచి డెబిట్ అయిపోయి ఆ పొదుపు ఖాతాలో పడిపోవాలి. అది పోస్టలా, ఆర్డీయా, లేకపోతే ఇంకా ఉన్నాయి కదండి మ్యూచువల్ ఫండ్సా, షేర్ మార్కెట్టా, ఇంకోటా కాస్త చూసుకొని కాస్త తెలివిగా దాని గురించి ఇంకొక వీడియో చేసుకుందామండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఒక 30% యావరేజ్గా చెప్తున్నానండి. ఎక్కువ మంది చేస్తుంది 30% లగ్జరీ లేకపోతే వ్యక్తిగత అవసరాలు. దీనికి పెట్టేస్తారండి పార్టీలు, ఫంక్షన్లు, సినిమాలు, షాపింగులు, ఇంకా చాలా ఉన్నాయి కదా, పక్కింటోడు ఏదో కొన్నాడని అవి, ఇక ఆ సబ్స్క్రిప్షను, ఈ సబ్స్క్రిప్షను, పిచ్చివి మనకు తెలియదు. ఒక్కోసారి ఆటోపే పెట్టేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాయండి. అవి అసలు మనం వాడుతున్నామా లేదో కూడా తెలియదు. సో, మరి ఈ 30% మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా పెట్టుకోండి. 50 తప్పదు కాబట్టి అది 20 సేవింగ్స్, 30కి ఇది పెట్టుకుంటే ఒక ఫార్ములా. ఇంక ఈ 30%లోకి వద్దామండి. జాగ్రత్తగా వినండి. ఈ 20 ఓకే, పెద్దగా ఆలోచించేది లేదు. ఇంకొక వీడియో చేసుకుందాం. ఎక్కడ ఏంటి అంటే సేవింగ్స్ ఎక్కడ పెట్టాలి, ఏంటి ఏది బెస్ట్, ఏంటి నేనేం చేస్తున్నాను అవి కూడా చెప్తాను. ఈ 50 ఓకే అవసరాలు.
ఖచ్చితమైన అవసరాలు. కానీ ఇక్కడ కూడా కొంత ఆదా చేసే మార్గం, కొన్ని ఖర్చులను వదిలేయాల్సిన మార్గం ఉంది. అది కూడా ఇంకొక వీడియో చేసుకుందామండి. ఈ 30 ఉంది చూడండి, వ్యక్తిగత అవసరాలు అంటాం. అది లగ్జరీయా తెలీదు, వ్యక్తిగత అవసరాలా తెలీదు, ఇంకోటా తెలీదు. అదేదో సంతోషం ఇస్తది, అది ఇది అనుకుంటాం కానీ, ఆ కుర్రాడి గొడవ కూడా ఇదేనండి. సో, కొనాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదిగో ఓ మైక్ ఉంది. సపోజ్ వాడుతున్నాను. ఇంకో మైక్ కొనాలి అనుకున్నాను ఈ నెలలో. అనుకుందాం ఓ 10,000 ఉంటుంది మంచిది. మంచి మైక్ అంటే మీకు అర్థమైంది కదండీ. సపోజ్ హోలీ ల్యాండ్ ఇది M1, M2 బాగుంటుంది కొనాలనుకున్నాను. 10,000 అవుతోంది. మరి 10,000 అవుతున్నప్పుడు నేనేం చేయాలి? వెంటనే ఆవేశపడి కొనేయాలా? ఎవడో వాడుతున్నాడు, ఇంకొక ఇన్‌ఫ్లుయెన్సరో, సినిమా యాక్టరో, జగపతి బాబు గారి దగ్గర నుంచి అందరూ వాడుతున్నారు కదా అని చెప్పి లేదు కదా. ఆలోచించాలి. ఒక 24 గంటలు ఆలోచించి రేపు ఉదయానికి కూడా నాకు ఇలాగే అనిపిస్తే యెస్ కొనాల్సిందే. అది ఉంటే కాస్త క్వాలిటీ ఉంటుంది, సౌండ్ క్వాలిటీ ఉంటుంది. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు హోలీ ల్యాండ్ M2 కూడా ఉందిలేండి. 2 సెట్లు ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకోటి కూడా ఉందండి, రోడ్డు కూడా ఉంది. అంటే రెగ్యులర్ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి ఎందుకైనా మంచిదని ఒక్కో చోట ఒక్కోటి వాడుతూ ఉంటున్నాను అన్నమాట. సో, మరి 24 గంటల తర్వాత కూడా అలాగే అనిపిస్తే అది ఎమోషన్ కాదు, గుర్తుంచుకోండి. అవసరం, ఓకే నిజమైన అవసరమే కొనాలి అనేది పెట్టేసుకొని అప్పుడు కొనుక్కోండి. దీనివల్ల కూడా చాలా వరకు మీ అనవసరమైన ఖర్చు తగ్గుద్ది అంటున్నారు. ఇక ఇందాకడ చెప్పాను కదండీ, ఆటోమేటిక్ సేవింగ్ అనేది ఇది మర్చిపోవద్దు. మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డులు, ఈ అప్పులు గోలలో పడిపోయి సేవింగ్స్‌లో ఆటోమేటిక్ సేవింగ్స్ అనేవి లేవండి. అసలు సేవింగ్సే లేవు. ఆటోమేటిక్ సేవింగ్స్ సంగతి దేవుడెరుగు. వచ్చే నెలలో 30 అవుతాయనుకుంటే ఈ నెలలోనే 30,000 ఖర్చు చేసేసి క్రెడిట్ కార్డు మీద అప్పుడు డబ్బులొచ్చినప్పుడు అటు నుంచి అటు కడుతున్నాం, లేకపోతే లేట్ చేస్తున్నాం, లేకపోతే అదొక ట్రాప్ కదండీ. ఆ ట్రాప్‌లో పడిపోతున్నాం. అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. సో, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆటో సేవింగ్ 20% అనేది పెట్టేస్తే మిగిలిన 80% కనిపిస్తూ ఉంటుంది. చచ్చినట్టుగా ఆ 80%లోనే సర్దుకుంటాం. మరి చిన్న చిన్న ఆదా చేస్తేనేనండి అవి పెద్ద పెద్ద మొత్తాలు అవుతాయి. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ నెలలో 5,000, ఆ నెలలో 3,000, రూ. 1,000 ఏముందిలే అనుకుంటాం. అదే సంవత్సరం పాటు అయితే ఎంత అవుతుంది? 5 సంవత్సరాలకి ఎంత అవుతోంది? మంచి చోట ఇన్వెస్ట్ చేస్తే వాడు 5, 6, 7, 8 ఏళ్లకి కొంతమంది రెట్టింపు చేసిస్తున్నారు. కొన్ని చోట్ల రెట్టింపు అయ్యే మార్గాలు కూడా ఉన్నాయి కదండీ. ఇవి కదా చేయాలి. సో, మరి నా సలహా ఏంటంటే సేవింగ్స్‌ని ఇలా చేయండి. ఖచ్చితంగా పెట్టేసుకోండి. ఇవండి ఈ 4, 5 విషయాలు ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పండి, మీ ఆదాయం ఎంతుంది? మీ ఖర్చులు ఎంతున్నాయి? ఎక్కడెక్కడ ఇంకా ఇబ్బంది పడుతున్నారు అనేది. సో, మరి నేనంటే రెగ్యులర్‌గా చదువుతూనే ఉంటాను. రకరకాల మనుషుల నుంచి రకరకాల అనుభవాలు తీసుకుంటూ ఉంటాను కాబట్టి, ఆ విషయాలన్నీ ప్రాక్టికల్‌గా మీకు షేర్ చేయాలి. నా జీవితంలో జరుగుతున్నటువంటివే ప్రతి సంఘటన మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇగో ఈ కంటెంట్ ఇలా ఇస్తున్నాను. మరి దయచేసి చూసేశారు కదా, దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్ళటం కోసం అడుగుతున్నాను తప్పించి వేరే ఏం కాదు. మన కంటెంట్ క్లీన్‌గా ఉంటుంది. ఇదిగో చూసారుగా పచ్చటి ప్రకృతిలో. అంత టైం కూడా ఉండదు. స్టూడియోలు, దీనికి రికార్డింగులు, మళ్ళీ దానికి ఎడిటింగులు, సౌండ్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండవండి. క్లీన్ కంటెంట్ అలా వచ్చేసి ఇలా మీతో మాట్లాడేయటమే. సో, దయచేసి మరి ఫాలో అవుతూ ఉంటే ఇంకా మంచి వీడియోలు చాలా ఉన్నాయి. అవి కూడా చేసుకుందాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.